హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది పర్సిక్యూట్ అంటే హింసించడం లేదా విడవకుండా బాధించడం. పీడిస్తారు అంటారు కదా, సో అలా పీడించడాన్ని పర్సిక్యూట్ అని అంటాం. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే హరాస్ చేయడం, హింసించడం అని కూడా చెప్పచ్చు. వేధించడం. ఇప్పుడు పర్సిక్యూషన్ అంటే పీడించడం, వేధించడం. పర్సిక్యూటర్ అంటే బాధించువాడు లేదా పీడించేవాడు అని అర్థం వస్తుంది. ఓకేనా. పర్సిక్యూట్ అంటే హింసించడం, బాధించడం, పీడించడం అని కూడా అర్థం వస్తుంది. రెండవది పర్సోనేట్ అంటే ఒకనికి బదులు ఇంకొకడు అలా ప్రవర్తించడం లేదా మరి ఒకని వేషం వేసుకొని నటించడం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అయి ఉండరు, అయినా సరే వాళ్ళ డ్రెస్ వేసుకొని అందరినీ నమ్మించి మేము పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నకిలీ డాక్టర్స్ ఉంటారు, యాక్చువల్లీ వాళ్ళు డాక్టర్స్ కాదు, అయినా సరే డాక్టర్ లాగా వైట్ కోట్ వేసుకొని స్టెతస్కోప్ పెట్టుకొని డాక్టర్స్ లాగా బిహేవ్ చేస్తారనమాట. సో అలా చేసిన వాళ్ళని కూడా చట్టం శిక్షిస్తుంది. అంటే మనం ఎదుటి వారిని నమ్మించడం అనమాట. అంటే వీళ్ళ ఐడెంటిటీ అనేది మనం ఖచ్చితంగా ఇంకొక వ్యక్తిలాగా నమ్మేలా ఉంది. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఒక లాయర్ కదా, నేను లాయర్గా కాకుండా డాక్టర్గా బిహేవ్ చేస్తే అందరూ నన్ను చూసి, నేను మెడలో స్టెతస్కోపు వైట్ కోట్ వేసుకుంటే ఏమనుకుంటారు? అందరూ డాక్టర్ అనుకుంటారు. అదే నేను డాక్టర్ చదువుతున్నాను అనుకోండి, లేదా నేను ఇంకేదో నార్మల్ స్టూడెంట్ని, బ్లాక్ కోట్ వేసుకొని నెక్ బ్యాండ్ వేసుకొని కోర్టు దగ్గర తిరుగుతూ ఉన్నా, అప్పుడు ఏమనుకుంటారు? నేను లాయర్ అనుకుంటారు కదా. సో అలా నా ఒరిజినాలిటీ అది కాదు, అయినా సరే నేను ఇంకొకలాగా బిహేవ్ చేస్తే దాన్ని పర్సోనేషన్ అని అంటారు. ఓకేనా. తర్వాత మూడవది పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము లేదా మూర్తిమత్వము, వ్యక్తిగతమైన అస్తిత్వం. అంటే ఒక వ్యక్తి స్వభావాన్ని బట్టి ఆ పర్సనాలిటీ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో పర్సనాలిటీ అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వము అన్న అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క ఉండడం బాహ్య పరిస్థితి అన్న అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క మనసు స్వభావం కూడా పర్సనాలిటీ అనొచ్చు. ఓకేనా. తర్వాత నాలుగవది పర్టైనింగ్ అంటే సంబంధించిన లేదా చెందు అంటే చెందడం అన్నమాట. తర్వాత ఒక భాగంగా కానీ అనుబంధ భాగంగా కానీ ఉండు అంటే దానికి సంబంధించిన రెలవెంట్ అవ్వడం. పర్టైన్ అంటే దానికి సంబంధించింది, దానికి చెందింది, ఈ భాగము దానికి కనెక్ట్ అయ్యింది అని చెప్పడానికే మనం పర్టైన్ అనే పదాన్ని వాడుతాం. తర్వాత ఐదవది పిటిషనర్ అంటే ప్రార్థించువాడు లేదా అర్జీదారుడు. అంటే పిటిషన్ వేసుకుంటాడు అనమాట. నాకు ఈ బాధ కలిగింది, నా విజ్ఞాపన, నా మనవి, నా విన్నపం అనేది, నా రిక్వెస్ట్ అనేది స్వీకరించండి అని చెప్పి ఎవరైతే ప్రార్థిస్తారో, వేడుకుంటారో వాళ్ళని పిటిషనర్ అని అంటారు. ఓకేనా. అర్జీదారుడు అని కూడా అనొచ్చు. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.